వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల పాటు పారాలీగల్ వాలంటీర్స్ శిక్షణ. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన పారాలీగల్ వాలంటీర్స్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా జడ్జి పాపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలను చదవడమే కాకుండా సమాజంలో ఉన్న వివిధ కేసులపై ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని అవగాహన చేసుకొనుటకు పారాలీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సబ్జెక్టులో లా అనే కోరుతో నిశితమైన ఉంటుందని 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో న్యాయవాద వృత్తిలో మంచి పేరు సంపాదించాలని ఆయన హితవు పలికారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ హాజరైనటువంటి అందరి టీచర్స్ కూడా మరియు ముఖ్యంగా స్టూడెంట్స్ లా స్టూడెంట్స్ అందరూ కూడా శుభోదయం. ఈ 2 days ప్రోగ్రామ్ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే చట్టాలంటే బుక్స్లో చదవడమే కాదు, అది ఇంప్లిమెంట్ చేయాలా, అంటే సొసైటీలో అది ఎట్లా ఫాలో కావాలా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే అనేది తెలియాలంటే ఈ పారాలీగల్ వాలంటీర్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా స్టూడెంట్స్ అంటే ప్రతి ఏ విషయం చేసినా కూడా ఈ 2 days ట్రైనింగ్ ఈ 2 days ట్రైనింగ్లో అన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్, మన లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కానీ మిగతా సీనియర్ అడ్వకేట్స్ కూడా అందరూ కూడా ఈ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డివిజనల్ ఆఫీసర్స్ కూడా మీకు క్లాసులు తీసుకుంటారు. కాబట్టి మీకు ఏమైనా ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే క్లారిఫై చేసుకోండి. అంటే మీరు ఏ ఇయరో నాకైతే తెలియదు ఇప్పుడు లాలో, కాకపోతే మీరు ఈ లా అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా లా అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మెడికల్లో అయినా ఇంజనీరింగ్లో అయినా ప్రతి సబ్జెక్ట్లో ఉండేది ఆ లా సబ్జెక్ట్ కంపల్సరీ. కాబట్టి మీరు చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చదవడం ఒకటే ముఖ్యం కాదు, అది ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు సీనియర్ అడ్వకేట్స్ మన లీగల్ ఎయిడ్ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మన రంగపతి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా క్లాసులు మీకు తీసుకుంటారు. ఈ 2 days సెషన్లో మేజిస్ట్రేట్స్ కూడా తీసుకుంటారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈ రోజుకి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నీ రేపటి లోపల మీరు క్లారిఫై చేసుకోవాలి. మేము 10:30కి మళ్ళీ బ్రేక్ చెక్ అవుతాయి కాబట్టి ఎక్కువ చెప్పలేదు. కాకపోతే మీకు రేపు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీకు ఉన్న వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత కూడా రమ్మంటే నేను మళ్ళీ వస్తాను రేపు కూడా. కాబట్టి మంచిగా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది మీకు ఇప్పుడు అంటే స్టూడెంట్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే అందరూ వస్తారు చెప్తుంటారు వెళ్తుంటారు అని చెప్పి అది అంటే మేము కూడా స్టూడెంట్ నుంచి వచ్చినాం కాబట్టి చెప్తున్నారు. కాబట్టి మీరు అట్లా కాకుండా ఇక్కడ వచ్చినందుకు ఈ 2 days ప్రోగ్రాంలో సీరియస్గా పార్టిసిపేట్ చేసి మంచిగా మీ లైఫ్లో ఇది ఒక యూస్ఫుల్ సబ్జెక్ట్ కావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, అందరికి మంచిగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అకామిడేట్ చేసుకోండి. మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఐపీసీ, సిఆర్పిసి, ఫ్యామిలీ లాస్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, చైల్డ్ రైట్స్, విక్టిమ్ కాంపెన్సేషన్, పోక్సో యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబ్ నగర్లో ఓల్డ్ పిఎన్వీస్ 62 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఒక 30 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. ఈ 90 మెంబర్స్కి కూడా ఈ 2 days సెషన్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్పినట్టు మన మ్యాజిస్ట్రేట్స్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ అడ్వకేట్స్ని కూడా మేము ఇన్వైట్ చేస్తాము. అలాగే ఫస్ట్ సెషన్ బేసిక్ సెషన్ కాన్స్టిట్యూషన్ నేను మళ్ళీ లంచ్ టైంలో వచ్చి మీతో జాయిన్ అవుతాను. కంటిన్యూ విద్యార్థులు అందరికీ ట్రైనింగ్ పొందే దాంట్లో ఇప్పుడే లా పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారని చెప్పిన తర్వాత
నేను 1992లో LLB పూర్తి చేసుకున్నాను. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత బార్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసుకున్నాను. ఒక రోజు కోర్టుకు వచ్చినాను. తర్వాత నా వ్యక్తిగత